నెల్లూరు జిల్లాలో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ను తప్పించి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ఈ జిల్లా యొక్క ప్రాతినిధ్యం ఇవ్వాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుందంటే దానికి తగ్గట్లుగానే అక్కడ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అందుకే అనిల్ కుమార్ యాదవ్ కొన్నేళ్లుగా గుంభనంగా ఉన్నాడు. ఏదో ప్రైవేట్ ఫంక్షన్లకు వెళ్ళడం, అక్కడే ప్రైవేట్ కార్యక్రమాలు చేసుకోవడం తప్ప పెద్దగా తనకంటూ వైసీపీ ఏమీ నిర్దేశించడం లేదు. వైసీపీ కోసం ఆయన కూడా ఎక్కడ పెద్దగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు కూడా విప్పడం లేదు అని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి ఆధారంగా వాళ్ళు చేసినటువంటి అంతర్గత సర్వేలో రెడ్డి సామాజిక వర్గాన్ని గత 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 వరకు కూడా పట్టించుకోలేదు. యాదవుడైనటువంటి అనిల్ కుమార్ యాదవ్కే ఇక్కడ మొత్తం పట్టం కట్టింది వైసీపీ. ఆయనకే మొత్తం ప్రాతినిధ్యం వహించేలా చేసింది. ఆయన నోరేసుకొని పడిపోవడం, రెడ్డి సామాజిక వర్గానికి పూర్తిగా అన్యాయం చేయడం వల్లే రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేశారని సర్వేలో తేలడం వల్ల ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ని ఎలా తప్పించాలని చూస్తున్నారు అని వైసీపీలో ఒక పెద్ద ఇదైతే జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా గత కొంతకాలంగా అనిల్ కుమార్ యాదవ్కి ఏ పనులు అప్పచెప్పడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పోరాడని కూడా చెప్పడం లేదు. చంద్రశేఖర్ రెడ్డికే మొత్తం అన్నీ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి మరి ఇక్కడ గట్టి షాకే తగిలింది అనిల్ కుమార్ యాదవ్కి. 2019 నుంచి 24 వరకు ఎంత దారుణంగా తెలుగుదేశం పార్టీని తిట్టాడు, ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడిని, అంటే వేరే రాజకీయ పార్టీలు ఉండొచ్చు, ప్రతిపక్షాన్ని విమర్శించవచ్చు, కానీ అంత దారుణంగా ఎలా తిట్టగలిగారనేదే అర్థం కానిటువంటి పరిస్థితి. దాంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత తిట్టినా ఏంటి ఉపయోగం, ఇప్పుడు పక్కన పడేశాడు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే చాలామంది నాయకులు ఇలాంటి ఇబ్బంది పాలు గురవుతున్నారు. ఎందుకు, వాళ్ళు ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రభుత్వం దృష్టిలో పడ్డారు, అంటే వైఎస్ జగన్మోహన్ దృష్టిలో పడ్డారు. ఇప్పుడు అలాంటి పనులు చేయడానికి ప్రతిపక్షంలో కూడా లేరు. కనీసం వాళ్ళ నాయకుడైనా ఏదో ఒక విధంగా ఈ పని చేయి అని చెప్తే చేసేవాడు, కానీ అది కూడా లేదు. పైగా ఇప్పుడు నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చంద్రశేఖర్ రెడ్డికి మొత్తం ప్రాధాన్యత ఇస్తున్నాడు అనే ఒక ఉడుకు కూడా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి ఉంటుంది. దానివల్ల కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎంతో కొంత కోపం ఉంటుంది. అలాగని వేరే పార్టీల వైపు అయితే చూడడం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి మరి ఇతనికి ఏ విధంగా న్యాయం చేస్తాడో చూడాలి. అది కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటాడు, అనిల్ కుమార్ యాదవ్ని వదులుకొని చంద్రశేఖర్ రెడ్డికి ఇదిస్తాడా, లేకపోతే చంద్రశేఖర్ రెడ్డిని ఇచ్చేసుకుంటూనే అనిల్ కుమార్ యాదవ్ కూడా ఏదో ఒక న్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటాడా లేదనేది చూడాలి.